ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి అనుకూలమైన గ్రహగతులు గోచరిస్తున్నాయి. దీనివల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ప్రజల్లో మీ ఆధిపత్యం పెరుగుతుంది. సంగీతం మరియు సాహిత్యం పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. కొత్త పరిచయాలు విస్తరించవచ్చు. వివాహ సంబంధ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. మీరు కార్యాలయంలో సహోద్యోగి కారణంగా సమస్యల్ని ఎదుర్కోవచ్చు. మీరు బయట తినడం మానుకోవాలి. సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యులపై కోపం తెచ్చుకోకండి. పరిశోధన కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీ ఫోన్ మరియు ల్యాప్టాప్ పాస్వర్డ్ల గోప్యతను జాగ్రత్తగా చూసుకోండి. అలాగే వేళకు భోజనం చేయకపోవడం వల్ల, నిద్రపోకపోవడం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీకు గొంతు నొప్పి మరియు దగ్గు ఉండవచ్చు. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. సామాజిక ప్రతిష్ట పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మనస్సులో భావోద్వేగాల అలలు ఉంటాయి. వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులు మీ పట్ల ఆకర్షితులవుతారు. మీరు లాటరీ మరియు బెట్టింగ్ నుండి ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు చాలా అదృష్టాన్ని పొందుతారు. మీరు పనికి సంబంధించిన మీ షెడ్యూల్లో మార్పులు చేయవచ్చు. సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టడం గురించి ఆలోచిస్తారు. ఆది, గురు, శుక్రవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి. అయితే సింహరాశి వారు సమస్యల్ని ఈ వారంలో అధిగమిస్తారు. గురుడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల తీర్థయాత్రల్ని, దైవ దర్శనాల్ని కూడా చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగపరమైన చికాకులు ఏమీ కూడా ఈ వారంలో కనబడడం లేదు. అలాగే వ్యాపార పరంగా మంచి లాభాల్ని పొందుతారు. వ్యాపార విస్తరణకి ఈ వారం చాలా బాగుంటుంది. ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయండి మరియు గణపతి అష్టోత్తరాన్ని పారాయణం చేయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 29వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.